అమెరికా నిబంధనలు పాటించని విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో H1B వీసా పొంది ఆయా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈ అంశంపై ఆయా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరేంటి? డిపోర్టేషన్పై స్వదేశాలకు తిరిగి వస్తే మళ్లీ అగ్రదేశం వెళ్లే అవకాశం ఉందా? ఓపీటీ విధానంపై ట్రంప్ ప్రభుత్వం ఎలా వ్యవహరించనుంది? అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనుకోని ఇబ్బందులు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సరే, అంటే అక్రమంగా ఉన్న వాళ్ళని పంపించొద్దు మనం ఏం అనడం లేదు, కానీ H1B వీసా మీద ఉండి ఒక కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఆయా కార్పొరేట్ సంస్థలు చెప్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి, మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ స్వదేశాలకు ఇప్పుడు వెళ్ళకండి, మళ్ళీ తిరిగి రాగలిగే పరిస్థితి లేకపోవచ్చు అని. దాని గురించి ఏమంటారు? అదే అంటున్నా, వీళ్ళు కనుక H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు ప్రొఫెషనల్స్, సో ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, వీళ్ళు ఆ పనితో పాటు ఈ హమాస్కి అనుకూలంగా లేకపోతే జూయిష్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, నేరాలకు పాల్పడితే, ట్రాఫిక్ వయలేషన్స్కి పాల్పడితే, ఎలాంటి చిన్న నేరానికి పాల్పడినా ప్రస్తుతం అమెరికాలో విదేశీయులందరినీ, ఓన్లీ ఇండియా నుంచి వెళ్ళినటువంటి H1B వీసా వాళ్ళని కాదు, విదేశీయులు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరినైనా సరే డిపోర్టేషన్ చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళని మాత్రమే H1 వీసాని వచ్చినప్పటికీ కూడా వాళ్ళని డిపోర్టేషన్కి, సెల్ఫ్ డిపోర్టేషన్ అంటున్నారు. సో కనుక యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్ఫైన్డ్ టు యువర్ జాబ్ దెర్ ఇస్ నో డేంజర్. మీ పనికి మాత్రం, ఏ పనికైతే వెళ్ళారో ఆ పనికి కట్టుబడి ఉన్నంత వరకు వాళ్ళకు కూడా కావాలి. H1B వీసా ద్వారా వెళ్ళినటువంటి ప్రొఫెషనల్స్ అమెరికాకి కూడా కావాలి. కాబట్టి వాళ్ళు ఆ పని కాకుండా వేరే పనులలో ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ లా అండ్ ద యాక్షన్ విల్ బి టేకెన్ అనమాట. ఓపీటీ విధానాన్ని కూడా రద్దు చేయాలి అని ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ అంటే ఈ మన దగ్గర నుంచి అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అమెరికా వెళ్ళినప్పుడు ఓపీటీ మీద ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదించుకోవాలని, లేదంటే వాళ్ళ లోన్ ఏవైతే పెట్టుకున్నారో ఎడ్యుకేషన్ గురించి వాటి క్లియర్ చేసుకునేందుకు కొంత వర్క్ చేస్తూ ఉంటారు. అది అఫీషియల్గా ఉన్నది ఓపీటీ అనేది. సో దాన్ని రద్దు చేయడం వల్ల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అది రద్దు అయ్యే అవకాశం అయితే లేదండి, ఎందుకంటే ఇది లిమిటెడ్ వర్క్ ఆప్షన్. ఇది అంటే అబ్జల్యూట్ వర్క్ ఆప్షన్ కాదు. మీకు ఈ ఓపీటీ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు F1 వీసా మీద వెళ్తారో అప్పుడు ఈ ఆప్షన్ ఉంటుంది. ఆర్ J1 వీసా మీద వెళ్ళినా, లేకపోతే M1 వీసా వెళ్ళిన మీద ఈ ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆ పర్స్పెక్టివ్ అని అంటే, ఈ మీరు ఓన్లీ యూనివర్సిటీలో మాత్రమే, యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే వర్క్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. యూనివర్సిటీస్లో ఏ వర్క్ ఉంటుందని అనుకోవచ్చు. సంథింగ్ లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సపోర్టింగ్ ప్రొఫెసర్గా ఇక అకాడమిక్ యాక్టివిటీస్ చేయొచ్చు, లేకపోతే ఒక ల్యాబ్ అసిస్టెంట్గా వ్యవహరించవచ్చు. యూనివర్సిటీస్లో జిమ్స్ ఉంటాయి, ఆ జిమ్స్లో సపోర్టింగ్ యాక్టివిటీ చేయొచ్చు, లేకపోతే మెస్సులు ఉంటాయి, ఆ మెస్సుల్లో పనిచేయచ్చు. కేవలం క్యాంపస్లో ఉండేటటువంటి వర్క్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు ఈ ఓపీటీ ద్వారా. ఆ తర్వాత ఈ సపోజ్ ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళారనుకోండి, ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఒక 2 years ఉంటుంది. ఆ 2 years పాటు ఈ ఓపీటీ కింద క్యాంపస్లోనే పనిచేయాలి. అది కూడా ఏంటి అంటే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. సో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసేటటువంటి పర్మిషన్ దీంట్లో ఇస్తున్నారు. సో ఇది అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు అప్పులు ఉన్నాయా, లేకపోతే దొంగతనం చేసి వచ్చేవి ఏవి అడగరు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని మాత్రమే అడుగుతారు. అప్పులు ఎలా తీర్చుకోవడం నాకు సంబంధం లేదు. నువ్వు ఫుల్ టైం యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వచ్చావు, అది కంప్లీట్ చేసుకోవాలి. అది కంప్లీట్ కాకపోయినా కానీ డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ 2 years పాటు వారానికి 20 గంటల పాటు పని చేసుకోవచ్చు. 2 years అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు పని చేసుకోవచ్చు అవుట్ సైడ్ ది క్యాంపస్. ఆ తర్వాత దానికి కొన్ని సందర్భాల్లో ఇంకొక 1 year పాటు ఎక్స్టెన్షన్ ఇస్తారు, పని చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ ఇస్తారు. మనం అమెరికా వెళ్ళింది చదువుకోవడానికి అన్నప్పుడు ఈ అప్పులు తీర్చుకోవడం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీల యొక్క స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువు మాత్రమే చదువుకోవాలి, వేరే పనులు చేసుకుంటానంటే ఈ చదువు సాగదు. ఇప్పుడు మన ఇండియన్ యూనివర్సిటీస్లో అయితే ఈ రకంగా జరుగుతుంది. చాలామంది యూనివర్సిటీస్ విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు అవుట్ సైడ్ ది యూనివర్సిటీ. బట్ ఈ అమెరికా సపోజ్ హార్వర్డ్ యూనివర్సిటీ తీసుకుందాం అనుకోండి. హార్వర్డ్ యూనివర్సిటీ 2024 బడ్జెట్, ఓన్లీ యాన్యువల్ బడ్జెట్ ఎంత? $6 బిలియన్. దాంట్లో $300 బిలియన్ అమెరికన్ గవర్నమెంటే ఇస్తుంది. ఎందుకు ఇంత హెవీ బడ్జెట్ దీనికి ఇచ్చారు అంటే దాని స్టాండర్డ్స్ ఆ రకంగా మెయింటైన్ చేయాలి కాబట్టి. అండ్ ఆ రీసెర్చ్, ఈ ఫుల్ టైం మాత్రమే నువ్వు కనుక రీసెర్చ్లో పాల్గొంటేనే, ఫుల్ టైం నీ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తేనే
దానికి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ వాల్యూ ఆ స్టాండర్డ్లో వరల్డ్ స్టాండర్డ్లో నిలబడుతుంది. ఇండియన్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 600 యూనివర్సిటీస్లో లేకపోవడానికి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి కూడా లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రీసెర్చ్ మీద అంత ఫోకస్ చేయకపోవడం. సో మనం ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటాయి, అవి స్టాండర్డ్గా ఉంటాయి అండ్ కంప్లీట్ ఫుల్ టైం దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడే ఈ అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ద్వారా వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ కారణంగానే అక్కడ పెద్ద పెద్ద అవార్డులు వస్తున్నాయి, ఇన్వెన్షన్స్ వస్తున్నాయి, ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో మనం మెయిన్ ఫోకస్ దాని మీద పెట్టకుండా పార్ట్ టైముల మీద అప్పులు తీర్చుకోవడానికి మీద పెడితే ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోతాయి. కనుక నువ్వు నిర్ణీతమైన సమయంలో నీవు కంప్లీట్ చేసుకోకపోతే నీకు సర్టిఫికేట్ కూడా రాదు. నేను రాత్రిపూట చదువుకుంటా అంటే రాత్రిపూట పని చేసుకో కావాలంటే, చదువు మాత్రం మెయిన్ టైంలో అండ్ ఫుల్ టైంలో చదువుకోవాలి. అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఇన్ యూఎస్ఏ, particularly when the presidents like Trump are existing in the power. అంటే ఇటువంటి రైటిస్ట్ అధ్యక్షులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా దేశభక్తి ఓరియంటేషన్లో తీసుకెళ్లేటటువంటి పద్ధతి, అమెరికా ఫస్ట్ అని తీసుకెళ్లేటువంటి పద్ధతి నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్క్లూజ్ చేయరు. అంటే ఇదంతా మన అజంప్షన్స్ మాత్రమే. అంటే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుని మన అప్పులు తీర్చుకుందాం అనేది మన అజంప్షన్. అమెరికాలో అనుమతించే చట్టాలు కాదు. అంటే మన మీడియాలో వచ్చే వార్తలు కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ మీద జాలి కలిగించేటట్టుగా ఉంటాయి, కథనాలు కూడా అలాగే చూపించడం జరుగుతుంది. కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సూడాన్ నుంచి, తర్వాత నైజీరియా నుంచి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో అరబిక్ స్టడీస్ కోసం వస్తుంటారు చాలామంది విద్యార్థులు. వీళ్ళు ఈ హమాస్ తీవ్రవాదులకి సపోర్టింగ్గా మేము ఉద్యమం చేస్తామనంటే మనం ఒప్పుకుంటామా? ఫండమెంటల్ క్వశ్చన్. సో ఈ హమాస్కి కానీ పాలస్తీనాకి కానీ సపోర్ట్ చేస్తామంటే మనం ఒప్పుకోకూడదు అసలు. ఇప్పుడు నైజీరియాకి సంబంధించిన చాలామంది స్టూడెంట్స్ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పట్టుపడతారు. వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే సెమిస్టర్ మధ్యలో ఉంది, చదువు ఆగిపోతుంది అని చెప్పి వదిలేద్దామా? లేకపోతే చెంచులు కూడా జైలుకి పంపిస్తారా? మన చెంచులు కూడా జైల్లో కనుక మనం ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, మీడియా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రంట్ రూమ్లో ఒక బోర్డు పెడతారు, విదేశీ నేరస్తులు అని చెప్పి. ఆ బోర్డులో ఉంటుంది విదేశీ నేరస్తుల సంఖ్య 75 ఉంటుంది అనమాట. అంటే దాన్ని గతంలో ఒకసారి చూసినప్పుడు అంటే వీళ్ళందరూ ఎవరని అడిగాను అక్కడ జైలు అధికారిని అడిగితే, వీళ్ళు ఈ చదువుకోవడానికి వచ్చి లోకల్గా క్రైమ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఊర్లో అప్పులు ఉన్నాయని అక్కడ అప్పులు చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి అవి తీర్చుకుందామని చేస్తున్నారు. మరి ఏం చేద్దాం వీళ్ళని? మనం ఎలా అయితే మన తెలుగు స్టూడెంట్స్ మీద అభిమానంతో మనం కొంచెం వాళ్ళ మీద జాలితోటి మనం మాట్లాడుతున్నట్టుగా కాకుండా అదే జాలి వీళ్ళ మీద కూడా చూపిద్దామా? మరి ఆ రకంగా టెర్రరిస్టులని ఎంకరేజ్ చేద్దామా? తీవ్రవాదులను ఎంకరేజ్ చేయడం, లేకపోతే స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేయడం. చిన్న నేరం అనేది వదిలేస్తే అది రేపు పెద్ద నేరం కావచ్చు. హమాస్ తీవ్రవాదులకి సపోర్టింగ్గా వీళ్ళు ప్లకార్డ్స్ మాత్రమే పట్టుకునేరు రోజు, రేపు ఇంకోటి గన్ను పట్టుకోవచ్చు వాళ్ళకి సపోర్టింగ్గా. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి ఈ నేచర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్థానికులకి ఆల్మోస్ట్ 53% స్థానికులు ఈయనకి సపోర్టింగ్గా ఓటేశారు. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది లేదు, వీళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఎలా అయితే ఎప్పుడు కూడా మన ఇండియాలో కూడా నాన్ లోకల్స్కి వివాదాలు ఉంటూ ఉంటాయి, అదే రకం వివాదం అక్కడ నడుస్తుంది. కాబట్టి దానివల్ల ట్రంప్ అధికారం కోల్పోదని కూడా నేను అనుకోను. సార్, చివరిగా అయితే ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు అమెరికాలో ఉన్న విద్యార్థులకు మన తెలుగు సంఘాలు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో డెఫినెట్గా మన తెలుగు సంఘాలు ఉన్నాయి, నాటా లాంటి సంఘాలు ఉన్నాయి, తర్వాత తానా లాంటి సంఘాలు ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా కొంతమంది ఇమ్మిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళే చాలామంది ఇమ్మిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు. చందు గారు అని చెప్పి ఒక లాయర్ ఉన్నారు, కేవలం ఇటువంటి అంశాల మీదే ఫోకస్ చేస్తున్నారు. సో ఇటువంటి లాయర్లు మీకు సహాయంగా ఉంటారు. చిన్న చిన్న నేరాలు చేసి ఒకవేళ మీరు నేరం చేయకపోయినా నేరం చేసినట్టుగా మీ మీద అభియోగాలు వచ్చి మీ మీద సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోమని చెప్పి అనడం జరిగితే ఇటువంటి చందు గారు లాంటి లాయర్లు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మన ఇమ్మిగ్రేషన్ ఆఫీసెస్ వాళ్ళకి కూడా మీరు చెప్పొచ్చు, వాళ్ళు మీకు కావాల్సినటువంటి సపోర్టింగ్ ఏర్పాట్లన్నీ చేస్తారు. అంటే వాళ్ళు కూడా మీ సెల్ఫ్ ఇమ్మిగ్రేషన్ అవ్వాలా, మీ చదువు కంటిన్యూ చేయాలా అనేటటువంటి పర్స్పెక్టివ్ని రూల్స్ ప్రకారం మాత్రమే చేస్తారు. సో మీరు నియమాలని, అక్కడ స్థానిక నియమాలని, చట్టాలని ఉల్లంఘించి ఈ వ్యవహారాలన్నీ చేస్తే మాత్రం మన ఇండియన్ ఎంబసీస్ కూడా దానికి ఏమి యాక్సెప్ట్ చేయవు, డిపోర్టేషన్కి కావాల్సిన ఏర్పాటు చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు
అక్కడ చట్టాల ప్రకారం పనిచేస్తూ మనం చదువుకుంటున్నప్పుడు చట్టాలు స్థానిక చట్టాలు మిమ్మల్ని ఏమీ అనం, ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి, మన స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కావాలి. ఎందుకంటే మన స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళకి ఫీజులు కడితేనే యూనివర్సిటీస్ సర్వైవ్ అవుతాయి. అండ్ రెండోది మన H1B వీసా వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్స్ వెళ్తేనే అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు నిలబడతాయి. కాబట్టి మన ప్రొఫెషనల్తో మనం నిలబెట్టుకుందాం, మన నిజాయితీతో మనం ఉందాం, అక్కడ చట్టాలని గౌరవిద్దాం, భారతదేశం యొక్క పరువుని నిలబెడదాం. కాబట్టి ఇవన్నీ జరిగితేనే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే సంఘటనలు యాక్టివిటీస్ అంటే కొంతమంది తెలుగు స్టూడెంట్స్ అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎస్కార్ట్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేసేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేయకుండా మీరు ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని మీదనే ఉంటే మీ వీసాకి ఏమీ కాదు, మీరు డిపోర్టేషన్ అయ్యే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అమెరికాలో చదువుకోవాలి అనుకున్నప్పుడు అమెరికన్ చట్టాలని తప్పనిసరిగా గౌరవించాలి అని చెప్పేసి, ఆ చట్టాలకి లోబడి మనం ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోకుండా ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, మీరు చేయని తప్పులకి ఏవైనా కేసులు బుక్ అయినా కానీ ఎవరైతే లాయర్స్ ఉంటారో ఇమిగ్రేషన్ లాయర్స్ని, వాళ్ళని కలవాలి లేదా ఇమిగ్రేషన్ అధికారులను కలవడం ద్వారా సరైన సహకారాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు కృష్ణ ప్రదీప్ గారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.